ఎస్ ఎస్ రమేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రమేష్ గారు. ఏం చెప్తారు? ఏ టైంకి వస్తున్నారు? ఎవరెవరు వస్తున్నారు ఈరోజు 10 గంటలకి? మేము అప్పుడు టీడీపీ వాళ్ళు సవాల్ చేశారు. ఆ సవాల్ని స్వీకరించి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా 10 గంటలకు నేను టీటీడీ గోశాలకు వస్తానని చెప్పి ఆయన ప్రతి సవాల్ విసిరిన మీదట రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేసి భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర పోలీసులను పెట్టి వీళ్ళు బయటికి రాకుండా చూస్తున్నారు. మరి ఇంకా ఏ టైంకి వస్తారు, ఎలా వస్తారండి? అంటే ఓ పక్కనేమో వీళ్ళు సవాళ్ళు చేస్తారు, ఇంకో పక్కనేమో పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి హౌస్ అరెస్టులు చేసి లోపల కూర్చోబెడతారు. మరి ఇంకెలా రాగలరండి ఎవరైనా సరే? అంటే తెలుగుదేశం పార్టీ యొక్క ద్వంద్వ విధానం ప్రత్యక్షంగా ఇక్కడ అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజున కార్తిక్ గారు మాట్లాడుతూ చాలా విషయాలు కరుణాకర్ రెడ్డి గారి గురించి కానీ వాళ్ళ గురించి కానీ మాట్లాడుతున్నారు. కేవలం కరుణాకర్ రెడ్డి గారి గురించి ఆయన చెప్పడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు నేను బాప్టిజం తీసుకున్నాను, నా కూతురు క్రిస్టియను, నా భార్య పవన్ కళ్యాణ్ గారి గురించి కార్తిక్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ రోజున మరి ఆయన భార్య గారు అదే వెంకటేశ్వర స్వామిని నమ్మి అక్కడికి వచ్చి తలనీలాలు ఇవ్వడం జరిగింది కుమారుడు గురించి. మరి ఈ రోజున ఆవిడ ఎలా నమ్మాలంటారు? భూమన కరుణాకర్ రెడ్డి గారు కొండ మీద నల్లరాయి ఉంది, ఆ నల్లరాయిని చెప్పుతో కొడతా అన్నారన్న గతంలో చెప్పారని, అంటే నేనైతే వినలేదు, ఈయన చెప్తున్నారు కాబట్టి గతంలో చెప్పారని చెప్పి చెప్తున్నారు ఈయన. ఆ రోజున చెప్పిన వ్యక్తి ఆ తర్వాత మారకూడదు అనేది ఏమైనా ఉందా? ఆయన మారి ఆ దేవుణ్ణి నమ్మండొచ్చు కదా. అలాగే క్రిస్టియన్ వివాహం మరి ఆయన కొడుకు పెళ్లి హిందూ మతం ఆచారం ప్రకారమే జరిగింది. మీకు కావాలంటే ఆ విజువల్స్ అన్ని కూడా నేను పంపిస్తాను. కూతురు పెళ్లి గురించే మాట్లాడతారు తప్ప వీళ్ళు కొడుకు పెళ్లి ఏ విధంగా జరిగింది అనే దాని గురించి మాత్రం వీళ్ళు మాట్లాడరు. అంటే కార్తిక్ గారు అనలిస్ట్ గా కూడా ఒక పక్క ఒక సైడ్ తీసుకుని మాట్లాడుతున్నారు. కార్తిక్ గారు మీరు అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తిగా ప్రజల తరపున మాట్లాడతామండి. కాదు రమేష్ గారు నా పేరు చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నా, ఒక మాట చెప్తాను. ఇక్కడ హిందూ కాని వాళ్ళు ఎవరూ లేరు, కానీ జరుగుతున్న వాస్తవ విషయాలు చెప్పడం నేర్చుకోవాల్సిందిగా కార్తిక్ గారు నేను ఈ విధంగా కోరుతున్నాను. రైట్. అంటే రమేష్ గారు సరే ఆ అంశాల తర్వాత మాట్లాడుతూ రమేష్ గారు ఇప్పుడు కదండి ఆయన ఆరోపణలు చేశారు. లడ్డూ కల్తీ విషయంలో 4గురిని అరెస్ట్ చేశారంట. కల్తీ జరిగిందని ఎప్పుడు కూడా అరెస్ట్ చేయాల, జరిగిన టెండర్ విధానం ప్రాసెస్ లో తప్పులు జరిగినాయి అని చెప్పి అరెస్ట్ చేశారు తప్ప లడ్డూ కల్తీ జరిగింది అనే విషయంలో ఎక్కడ అరెస్టులు జరగలేదు అనేది మీరు తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పి చెప్తున్నాను కార్తిక్ గారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో రాజకీయాలు చేసిందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా రాజకీయం చేయాల. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ టాప్ మోస్ట్ లీడర్స్ లో ఎవరన్నా ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఎక్కడన్నా మా అధికార ప్రతినిధులతో సహా ఎవరైనా సరే పగడాల ప్రవీణ్ గారి విషయంలో మేము ఎక్కడైనా మత రాజకీయం ఒక్క నిమిషం రమేష్ గారు. సరే ఇప్పుడు ఆ అంశాల గురించి కాదు, అసలు గోవుల గురించి ఆల్రెడీ ఆయన చైర్మన్ గా పనిచేస్తారు 5 ఏళ్ల పాటు. అక్కడ ఏం జరుగుతుంది, ఎన్ని ఆవులు ఉంటాయి, అనారోగ్యంతో వస్తాయి, ఎలా ఉంటాయి, వయోభారంతో ఉన్న ఆవులకు సంబంధించి ఎలా మరణిస్తాయి అన్ని కూడా ఆయనకు తెలియని విషయాల. అలాంటిదప్పుడు ఇంతంత ఆరోపణలు చేసి ఆ ఆరోపణలో వాస్తవాలు అవి పక్కన పెడితే ముందు ఆధారాలతో సహా రాకుండా 100 ఆవులు మరణించాయంటూ ఇంతల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎందుకు చేస్తున్నారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. సో దేని గురించి అలా చేస్తారంటారు? సార్ ఇప్పుడు ఆధారాలు లేకుండా ఆయన ఆరోపణలు చేయలేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ రోజున 10 గంటలకి నేను ఖచ్చితంగా అక్కడికి వచ్చి నిరూపిస్తానని చెప్పి ఆయన సవాల్ చేశారు. మళ్ళీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చేసిన సవాల్కి ప్రతి సవాల్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు ఎందుకు చేస్తారంటే ఇంత పెద్ద విషయం మీద ఎవరు కూడా అలా చేశారు. అందులోనూ భూమన కరుణాకర్ రెడ్డి గారు అస్సలు చేయరు. ఎందుకంటే గతంలో కూడా లడ్డూ కల్తీ విషయంలో మీరు క్లియర్ గా చూడటం జరిగింది. ఆయన తిరుమల కొండపైకి వెళ్ళి లడ్డూ కల్తీ జరిగిన వ్యవహారంలో ఏదన్నా మా పాత్ర అసలు జరగలేదు, మా పాత్ర ఉందని చెప్పి మీరు నిరూపించితే ఆ దేవదేవుడి సన్నిధిలో ఆయన ప్రమాణం చేయడం జరిగింది. నేను నా కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతామని చెప్పి ఆయన ప్రమాణం చేయడం జరిగింది. ఆ విధంగా నిబద్ధతతో ఉండే వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు ఈ రోజున ఇంత పెద్ద ఆరోపణ అనేది ఆధారాలు లేకుండా చేస్తారని చెప్పి మీరు ఎలా అనుకున్నారు? ఇప్పుడు గడిచిన 5 ఏళ్లలో పాచిపోయిన నీరు పెట్టారు, పురుగుల ఆహారం పెట్టినంత విజిలెన్స్ నివేదికలో వెల్లడైంది. ఎవరిని వదిలిపెట్టడం, టీటీలో జరిగిన అక్రమాలు ఎవరు పాల్పడ్డా సరే అక్రమాలకు పాల్పడ్డామని వీరు చెప్తున్నారు. అంటే కేవలం ఈ అన్ని విషయాలు కూడా పక్కదారి పట్టించేందుకే మీరు ఈ వ్యాఖ్యలు చేశారు, ఇలాంటి ఆరోపణలు చేస్తే ఒక రాజకీయ చర్చకు దారి తీశారు అనే దాంట్లో దానికేం చెప్తారు? సరే ఇప్పుడు ఈవో శ్యామలరావు గారు వచ్చి 10 నెలలు అయింది కదండి ఆయన ఈవోగా అపాయింట్ అయ్యి. గోవుల విషయం భూమన కరుణాకర్ రెడ్డి గారు బయట పెట్టే వరకు కూడా గతంలో అటువంటి ఆహారం పెట్టారు అనేది ఆయన గుర్తుకు రాలేదా?
ఆ విజిలెన్స్ రిపోర్ట్ ని ఈ రోజే ఈ ఇష్యూ వచ్చిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద మళ్ళీ ప్రతి ఆరోపణ చేయడానికి ఆయన చెప్పడం జరిగింది అది తప్ప ప్రత్యారోపణలు కాదు కదా. పెట్టలేదు. విజిలెన్స్ నివేదికను బట్టి నివేదిక వస్తుంది, నివేదికను బట్టి ప్రతి ఒక్కరి మీద యాక్షన్ ఉంటుంది అని చెప్పారు సార్. విజిలెన్స్ నివేదిక వస్తుందని వీళ్ళు ముందే ఎలా చెప్తారు? ఇప్పుడు నివేదిక వచ్చిందా రాలేదా? లేదు, నివేదిక వచ్చింది. వాళ్ళ టైంలో నివేదిక అండి, వాళ్ళ టైంలో. అలా కాదు రమేష్ గారు. ఎస్, దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. జరిగిన వాస్తవాలు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అని చెప్పారా లేదా? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ప్రతిదీ ఏం జరుగుతుంది, అక్కడ గోవులకు సంబంధించి రక్షణ ఎలా ఉంటుంది, గోవుల పర్యవేక్షణకు సంబంధించి ఎలా ఉంటుంది, అక్కడ మందులు ఎలా ఇస్తారు, దాన్ని మానిటరింగ్ చేసే వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా ప్రతిదీ పిన్ టు పిన్ ఆయన ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా. టీటీడీ చైర్మన్ గా 2 సార్లు పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారికి అవన్నీ తెలియమంటారా? ఈ రోజు ఈవో శ్యామలరావు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి చెబితేనే ఆయనకి తెలుసు అంటారా? ఖచ్చితంగా అక్కడ గోవుల విషయంలో తప్పు జరిగింది కాబట్టి ఏం తప్పు జరిగిందో మీరు అనుకుంటున్నారు? ఏం తప్పు జరిగిందో చెప్పండి. అంటే 100 ఆవులు మృతి చెందాయంటే 100 ఆవులు ఏ విధంగా చనిపోయారు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆహారం సరిగ్గా పెట్టకపోవడం, వైద్య సదుపాయం, వాటికి డిసీజెస్ వస్తే వైద్య సదుపాయం సరిగ్గా అందకపోవడం మూలంగా ఆవులు చనిపోయినాయి అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారే క్లియర్ గా చెప్పడం జరిగింది. అక్కడ నిర్లక్ష్యం ఉన్నది. టీటీడీ అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా ఆవులు చనిపోయినాయి అని చెప్పి, గోవులు చనిపోయినాయి అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ నిర్లక్ష్యాన్ని చూసుకోమని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తే ప్రతిగా వీళ్ళు ఎంతసేపు కూడా దాని రాజకీయం చేసే ఉద్దేశంతో వాళ్ళు రాజకీయం చేశారు తప్ప ఇప్పుడు నిజంగా గోవులు చనిపోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారండి? అసలు ఒక్క గోవు కూడా చనిపోలేదు అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నిర్లక్ష్యంతో చనిపోలేదు. నిర్లక్ష్యం పట్ల నిర్లక్ష్యంతో 100 ఆవులు మృతి చెందారు మీరు చేసిన ఆరోపణలకి సమాధానం ఇచ్చారు. నిర్లక్ష్యంతో కదా, వయోభారంతో చనిపోలేదని చెప్పారని చంద్రబాబు నాయుడు కాదండి. ఇప్పుడు కాదు ఒక్క విషయం, చిన్న విషయం. మీరు మామూలుగా ఎవరైనా సరే ఒక పుట్టిన జీవి మరణించకుండా ఉంటుందా? ఎవరికైనా సరే, అది వయోభారం కావచ్చు, అనారోగ్యంతో కావచ్చు, ఉండదు. కానీ ఆ మరణించిన విధానం అది కరెక్టే, అది పాయింటే. దాన్ని తేలుస్తారు. నేను చెప్పేది ఒక్క ఆవు కూడా మరణించలేదు అని ఆయన చెప్పడం నిర్లక్ష్యం కారణంగా చనిపోలేదు. అవి వయోభారంతో కావచ్చు, అనారోగ్యంతో కావచ్చు. మీరు ఏం చెప్పినా వాళ్ళకి కావాల్సిన పాయింట్ వాళ్ళు తీసుకుంటారు. ఎస్ ఒక్క నిమిషం. ఎస్ రమేష్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ఎస్ కిరణ్ గారు. ఒక్క పశువు చనిపోకపోయినా ఇప్పుడు మనకు అంత సమయం ఉండదండి. చూస్తే మనం మొత్తం కంప్లీట్ వీడియో చూడాలి. ఇప్పుడు ఏ పాయింట్ అయితే చెప్పారో దాన్నే కట్ చేసి ఈ మధ్యకాలం ఇవి బాగా వైరల్ అయిపోతున్నాయి. అంటే ఆ విషయాలు మనం తీసుకోవడం కాదు కదా రమేష్ గారు, మీకు తెలిసింది ఎప్పటి నుంచి మీరు ఉన్నారు. ఒక పాయింట్ బట్టి మనం మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. ఎస్ కిరణ్ గారు ఏం చెప్తారు? ఫుల్ వీడియో కూడా